డియర్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు ఆతరం అపురూపం ధారావాహిక 21st పార్టు వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. సీతారామరావు కోడలకేసి ప్రశ్నార్థకంగా చూశాడు. మరేం లేదు మావయ్య, మీరు అవుట్ హౌస్ కేసి వెళ్ళకండి. ఆ భార్యాభర్తలు వంటలు చేసుకుంటూ బ్రతికేవాళ్ళు. అక్కడికి వెళ్ళి కబుర్లు చెప్తూ కూర్చుంటే వాళ్ళ దృష్టిలో మీకు విలువుండదు. మన స్టేటస్కు తగ్గట్టుంటేనే కదా ఎవరైనా మనకు రెస్పెక్ట్ ఇచ్చేది. మెత్తగానే హెచ్చరించింది. ఒక్క క్షణం దెబ్బతిన్నట్లు చూశాడు సీతారామరావు. ఆపై నెమ్మదిగా తేరుకుని, పర్వాలేదులేమ్మా, నేను పెద్ద గొప్పవాణ్ణేం కాదు. పైగా స్టేటస్ చూసి గౌరవించే సిటీ కల్చర్ గురించి నాకంతగా తెలియదు కూడా. గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన వాడిని. 10 మందితో కలిసిమెలిసి బతకడమే తప్ప తరతమ భేదాలు, పేద గొప్ప తారతమ్యాలు పట్టించుకోవాలనే ఆలోచనే ఇంతవరకు రాలేదు. ఇప్పుడు కొత్తగా వీటికి కట్టుబడి ఉండటం నా వల్ల అయ్యే పని కాదు. ఏదో పెద్దవాళ్ళం, మాకు నచ్చిన రీతిలో మమ్మల్ని బ్రతకనివ్వండి, నవ్వుతూనే చెప్పాడు. శ్రావ్య మొహంలో రంగులు మారాయి. అదేంటి మావయ్య, మా స్టేటస్ మీది కాదా? దాన్ని కాపాడాల్సిన బాధ్యత మీకు ఉందన్న ఉద్దేశంతో అన్నానే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. అయినా మిమ్మల్ని మేం కట్టిపడేయడం ఏంటి? గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలని మేమంతా ఎంతగానో ఆరాటపడుతుంటే నిష్ఠూరంగా అంది. వద్దులేమ్మా, మీ గుండెల్లో అంత గట్టిగా బందీలం చేస్తే మా పెద్ద ప్రాణాలకు ఊపిరాడదేమో. మామగారి పలుకుల్లో లీలగా ధ్వనించిన వ్యంగ్యం గమనించి శ్రావ్య ఖిన్నవదనంతో, సారీ మావయ్య, నా మాటలు మీకు బాధ కలిగిస్తే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అనేసి అక్కడి నుంచి తప్పుకుంది. అన్నపూర్ణకు కూడా కోడలు ఆ పెద్దవాళ్లను చులకనగా మాట్లాడడం నచ్చకపోయినా భర్త మాట్లాడిన తీరుకు తన మనస్సు నొచ్చుకుందేమోనని భయపడింది. అయినా నిన్న కూతురు విషయంలో తనకు అంతగా నచ్చజెప్పి ఇవాళ కోడలతో అంత నిష్కర్షగా ఎందుకు వ్యవహరించినట్లు? ఒంటరిగా ఉన్న సమయం చూసి అదే అడిగింది. సీతారామరావు భార్య ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా సమాధానం చెప్పాడు. పూర్ణ, నాకు కూతురు కోడలు అన్న వ్యత్యాసం లేదు. కానీ పాపం ఈ వయసులో కొడుకు ఆదరణ కరువైనా ధైర్యం కోల్పోకుండా కాయకష్టం చేసుకుని జీవనం సాగిస్తున్న ఆ వృద్ధ దంపతుల ఆత్మవిశ్వాసాన్ని, స్వావలంబనను ప్రశంసించాలే తప్ప వాళ్ళ ఆత్మగౌరవానికి విఘాతం కలిగేలా మాట్లాడడం శ్రావ్యకు సబబు కాదు. అది సహించలేకే కాస్త వర్షంగా మాట్లాడాను తప్ప నన్నేదో కట్టడి చేయబోయిందని కాదు. భర్త మొహంలో గాంభీర్యం చూసి అన్నపూర్ణ మరో మాట మాట్లాడడానికి జంకి మౌనంగా ఊరుకుంది. సాయంత్రం విజయ్ రాగానే భర్త అసలు ఏం జరగనట్లు నవ్వుతూ మాట్లాడడం చూసి అన్నపూర్ణ మనసు తేలికపడింది. తన మాటలకు మామగారికి కోపం వచ్చిందని భయపడ్డ శ్రావ్య కూడా ఆ మొహంలో నవ్వు చెక్కు చెదరకపోవడం చూసి ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత కూడా వాళ్ళు అప్పుడప్పుడు కలిసి పిచ్చాపాటి మాట్లాడుకోవటం గమనించినా మళ్ళీ జోక్యం చేసుకోలేదు. శ్రావ్య ఒకరోజు వృద్ధాశ్రమంలో పండ్లు, బ్రెడ్లు పంచిపెట్టాలని, ఇంకో రోజు అనాథ పిల్లల సంక్షేమం కోసం ఫండ్స్ కలెక్ట్ చేయాలని తెల్లవారేసరికి బయటికి వెళ్ళడం, టిఫిన్లు, భోజనాలు అన్నీ అవుట్ హౌస్ నుంచే సప్లై కావడం చూసి అన్నపూర్ణ ముక్కు మీద వేలేసుకొని అంతటితో ఊరుకోకుండా, ఏంటి విజయ్, శ్రావ్య అస్తమానం ఇల్లు వాకిలి పట్టించుకోకుండా ఇలా తిరుగుతుందేమిట్రా? వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఇంతవరకు ఒక్క పూట పొయ్యి వెలిగించిన పాపాన పోలేదు. తను ఎప్పుడూ ఇంతేనా? కొడుకు మొహంలోకి గుచ్చి గుచ్చి చూస్తూ అడిగింది. విజయ్ నవ్వేసి, పోలేమా, ఎవరిష్టాలు వాళ్ళవి, మనం కాదనడం ఎందుకు? అయినా పెళ్ళైన మొదట్లోనే చెప్పింది తనకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, సోషల్ సర్వీసు చేయాలనుందని. మంచి పనే కదా అని నేను అబ్జెక్షన్ చెప్పలేదు. ఇక మా సంగతి అంటావా? అదిగో
ఆంటీ అంకుల్ పుణ్యమాని తిండికి వెతుక్కోవాల్సిన పని లేదు. ప్రేమ్ కూడా మా మీద డిపెండ్ అవ్వకుండా వాడి పనులు వాడే చేసుకుంటాడు. అయినా పగలు ప్రేమ్ స్కూల్కి, నేను ఆఫీస్కి వెళ్ళిపోతాం. శ్రావ్య శని ఆదివారాలలో ఎంతో ముఖ్యమైన పని ఉంటే తప్ప బయటికి వెళ్లకుండా మాకు ఇష్టమైనవన్నీ ఓపిక చేసి పెడుతుంది. ఇక ఇబ్బంది ఏముంటుంది? మీకు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం రానివ్వకుండా అన్నీ అరేంజ్ చేసింది కదా. తన గురించి నీకు ఎలాంటి డౌటు అక్కర్లేదమ్మా. శ్రావ్య చాలా మంచిది, మిమ్మల్ని నాకంటే బాగా చూసుకుంటుంది అని చెప్తుంటే అన్నపూర్ణ అవాక్కై కొడుకు మొహంకేసి చూస్తూ ఉండిపోయింది. అంతా బయటికి వెళ్ళాక, ఏంటండి విజయ్ అలా మాట్లాడుతున్నాడు? తను చేసేది మంచి పనే కావచ్చు, కానీ ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంతే తప్ప ఆడది ఇల్లు చక్కబెట్టిదిద్దుకోకుండా ఎక్కడివక్కడ వదిలేసి ఊరిని ఉద్ధరిస్తానంటూ మొగుణ్ణి పిల్లల్ని అవస్థ పెడితే ఎలా? అన్నపూర్ణ మాటల్లో కొడుకు కష్టపడిపోతున్నాడన్న బాధ వ్యక్తం కావడం చూసి సీతారామరావు, విజయ్ గురించి నువ్వేం బాధపడాల్సిన పనిలేదు పూర్ణ, వాడు సంతోషంగానే ఉన్నాడని మాటల్లోనే అర్థమైంది కదా. వాళ్ళు ఈ తరహా జీవన విధానానికి అలవాటు పడిపోయారు. విజయే కాదు, భార్య విజయులందరూ పసిపిల్లల్లా భార్యామణి ఏది చెబితే అది వినవలసిందే, ఏది పెడితే అది తినవలసిందే. నాలాగా చివర్లో చిలిపిగా ముక్తాయించాడు. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.